ఎప్పుడు మీసమా బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ. అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగలు కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేష్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నా ఉంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆర్ట్ అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆర్ట్ అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పందయింది. పందా? మరి తోకేది కదా? ఇప్పుడు అరే అరే ఒక్క అవకాశం ఉండరా? ఒరే ఒరే, నీ అబ్బా, కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు. ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చోన్నా ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు EMI కట్టలాగా చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, నీ చేతిలో తపేళ అవసరాలు ఇవ్వరా? మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే. ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. దిండు పెట్టాను, దుప్పటే కప్పాను, డబ్బులు ఇదిగో పెట్టాను. రే, ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. మిమ్మల్ని దేవుడే కాపాడాలి. బా, జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగా ఉన్నాడు. పట్టద్దామా? వదలదండి. ఎల్లుంటాడు రా. బొడ్డోడు అలా మాయపడండి బావా, కొమ్మతీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగాడుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ కూడా, 10 ఇచ్చేబా. ఓకే. కృష్ణుడు గెటప్ వేస్తే 10 rupees ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్. కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు, వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను తెలియను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్, నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐ యామ్ ఆంగ్లో ఇండియన్. ఈ బుడ్డోడు ఎవడో గానీ బాగా షార్పుకున్నాడు బా. వీడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? నా పేరు మేక, మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. హే, నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా. వసూలు చేయరా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా? ఇక్కడ ఎవరు హీరోయిజం చూపించదు. ఎక్కడ జరూరత్ నయ్యే.
కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది. ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదు అనుకో, ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే. 3, 2, 1. బెల్లం శ్రీదేవి అరైవ్. మోగేసిందా? అంతకంటే మోగేసిందా? రే పోలీస్ రా, తేడా వస్తే తెగిపోద్ది. చూడండి పిల్లలు, పిల్లలా? మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక మడుగు. దాహంతో 10 జింకలొచ్చాయి. ఆకలితో ఒక సింహం వచ్చింది. 4 జింకలు పారిపోయాయి. 6 జింకలు ఆహారం అయ్యాయి. పారిపోతారా, ఆహారం అవుతారా? ఆహారం అయిపోతా, ఆహారం అయిపోతా. శ్రీదేవా, స్తంభం ఎవడు ఒప్పమన్నాడండి? ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్, మిగతా వాళ్ళు నా అకౌంట్. రండ్రా. అరే శ్రీదేవి, ఆహారం అయిపోతా శ్రీదేవి. స్టైలిష్. ఏం కొడుతుందిరా? నాకెక్కడో తేడా కొడుతుంది. రే సోడా. జీ జీ. మీరేం భయపడకండి. ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా. ఆహా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా. ఏ తండ్రి కన్నా బిడ్డవో. నాన్న, నాన్న ఈ బద్మాష్ గాన్ని. సార్ నేను డీల్ చేస్తా కదా. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆశతో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశాను. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదే. పాపం వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాడు. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను? నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అన్నామంటే మాడు పగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్. అరే కొంచెం ఆగండి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లే. లాంగ్ జంప్ లో ఫెయిల్. అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ కర్మ. ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కలిసావు తల్లే? సారీ సార్. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఏ పోస్ట్ ఎవరిచ్చారు సార్? జానకి, నా పెళ్ళం, దీని తల్లి, నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటల కాపీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం. ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు గుల్ల చేసుకుని బల్ల కింద 25 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే, నాకు ఫైటింగ్ రాదు. మర్యాదగా తన్నులు తినండి, లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా. అడవి మడుగు సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేం. మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను. కాఫీ. శాలరీ తెస్తావా? అది కాపీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. చివరికి కత్తి
ఎందుకో జానకి ఒసేయ్, నిన్ను కంటికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? నీకోసం ఇంత త్యాగం చేసి నా తాళి తెంచేస్తావా? కాదే, ఈడ అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడాలు ఆపండి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు, ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను, మీకు ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. నసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది, ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నాన్న, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి, అది మన కూతురే.